అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజలో దేవునికి సమర్పించిన నైవేద్యానికి చాలా విశేషత ఉంటుంది. భక్తితో ఏ నైవేద్యాన్ని దేవునికి సమర్పించినా ఖచ్చితంగా దేవుడు స్వీకరిస్తాడు. ఈ రోజు వీడియోలో ఏ దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలి, ప్రతిరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి సమర్పించవలసిన నైవేద్యాలు ఏమిటి, నైవేద్యం విషయంలో చేయకూడని పొరపాట్లు, పాటించాల్సిన నియమాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. విపరీతమైన అప్పుల సమస్యలు, అలాగే మీ పనుల్లో తరచూ ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే ప్రతి బుధవారం వినాయకుణ్ణి పూజించి వినాయకునికి నైవేద్యంగా కుడుములు, ఉండ్రాలు నివేదించండి. ఖచ్చితంగా మీ అప్పులన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. అలాగే ఆర్థికంగా స్థిరపడాలంటే, ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామివారికి బెల్లంతో చక్కెర పొంగలి నివేదించండి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది. అలాగే ఆకస్మిక ధనలాభం కలిసి రావాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పాయసం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి అఖండ ధనలాభాన్ని ప్రసాదిస్తుంది. అలాగే శ్రీకృష్ణుడికి అటుకులు అంటే చాలా ప్రీతికరమైనవి కాబట్టి శ్రీకృష్ణుడిని పూజించి అటుకులు నివేదిస్తే ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతాయి. ఇంట్లో నిత్య దీపారాధన చేసేటప్పుడు దేవునికి ఏ నైవేద్యమైనా సమర్పించవచ్చు. కానీ మీరు స్వామివారికి ఏది నివేదించినా సరే ఆ నైవేద్యం పైన తులసి దళం పెట్టండి. అప్పుడు ఆ నైవేద్యం అమృతంతో సమానమవుతుంది. ముఖ్యంగా పండుగ రోజుల్లో లేదా ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు దేవునికి సమర్పించే నైవేద్యాన్ని చాలా పవిత్రంగా తయారు చేయాలి. తలస్నానం చేసి నైవేద్యాన్ని తయారు చేయాలి. దేవునికి పెట్టే నైవేద్యాన్ని అసలు రుచి చూడకూడదు. అలాగే పూజలో పెట్టే నైవేద్యం పాత్రను నేలపైన పెట్టకూడదు. ఇస్తరాకు పైన నైవేద్యం పాత్రను పెట్టాలి. అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు లేదా వ్రతాలు చేసేటప్పుడు స్టీల్ గిన్నెలో నైవేద్యాన్ని వండకూడదు. ఇత్తడి పాత్రలో మాత్రమే దేవుని నైవేద్యాన్ని వండాలి. అలాగే జుట్టు విరబోసుకుని నైవేద్యం వండకూడదు. వెంట్రుకలు పొరపాటున నైవేద్యంలో పడితే అది పెద్ద అపచారం అవుతుంది. దేవునికి పెట్టే నైవేద్యంలో నెయ్యి కలిపితే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. ప్లాస్టిక్ ప్లేట్లో దేవునికి నైవేద్యం పెట్టకూడదు. రాగి, ఇత్తడి, వెండి లేదా ఇస్తరాకు వీటిపైన మాత్రమే దేవునికి నైవేద్యం సమర్పించాలి. నేలపైన నీళ్లు చల్లి విస్తరాకు వేసి నైవేద్యం గిన్నె పెట్టాలి. దేవునికి నైవేద్యాన్ని నివేదించేటప్పుడు ఖచ్చితంగా గంట మోగించాలి. మనలో చాలామంది దేవునికి పంచదారను నివేదించి పూజ చేస్తారు. దేవునికి పూజలో పంచదారను నివేదిస్తే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అలాగే పూజలో నైవేద్యంగా బెల్లం నివేదిస్తే కుటుంబంలో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. మీరు ఏ నైవేద్యం పెట్టినా సరే నైవేద్యం పక్కన ఒక పండు కానీ తాంబూలం కానీ పెట్టండి. ఇక ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఒక 15 నిమిషాలు ఆగి స్వామివారికి పెట్టిన ప్రసాదాన్ని మీ కుటుంబం అంతా స్వీకరించాలి. అయితే ఒక్కొక్కసారి పూజలో పెట్టిన నైవేద్యానికి చీమలు పడుతూ ఉంటాయి. నైవేద్యానికి చీమలు పడితే చాలా మంచిదట. మీ నైవేద్యాన్ని దేవతలు స్వీకరించారని, మీకు మంచి జరగబోతుందని భావించాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ ఇంట్లో ఏమీ లేకపోయినా సరే ఒక చిన్న బెల్లం ముక్కను కానీ పంచదారను కానీ దేవునికి నివేదించాలి. అలాగే పటిక బెల్లం నివేదిస్తే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. అలాగే ఎండు ఖర్జూరాలు నివేదించినా చాలా మంచిది. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నైవేద్యంతో పాటు మంచినీళ్లు కూడా పెట్టాలి. కాబట్టి దేవునికి సమర్పించే నైవేద్యం పక్కనే ఒక గ్లాసు నిండా నీళ్లు పోసి పెట్టుకోండి. అలాగే మనలో చాలామంది అరటి పండ్లు, జామ పండ్లు, కమలా పండ్లు ఇలా ఏదో ఒక పండు దేవునికి నివేదిస్తారు. పండ్లపై కొంచెం తొక్క తీసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. మీకు ఎక్కడైనా నల్ల చీమలు కనిపిస్తే బియ్యం పిండిలో కొంచెం పంచదార కలిపి నల్ల చీమలకు వేయండి. నల్ల చీమలకు ఇలా ఆహారం వేస్తే యజ్ఞంతో సమానమైన పుణ్య ఫలితం లభిస్తుందట. దేవునికి పూజలో వెలిగించే దీపం త్వరగా కొండెక్కకుండా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుందని అర్థం. అలాగే దేవుడిని పూజించేటప్పుడు దేవుని పటాల నుండి పువ్వులు పడితే మీ పూజకు దైవానుగ్రహం లభిస్తుందనే ఒక శుభ సంకేతం. అలాగే పూజలో అగరవత్తులు వెలిగించేటప్పుడు అగరవత్తుల పొగ వంకరగా వెళ్లకుండా దేవుని వైపుకు వెళ్తే మీ పూజలో ఎలాంటి తప్పు లేదని అర్థం. స్త్రీలు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎడమ కన్ను అదిరితే మీరు ఏదో శుభవార్త వినబోతున్నారని అర్థం. అలాగే మీరు పూజ చేసేటప్పుడు మీ ఇంటి ముందుకు ఆవు వచ్చి అరిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం.
కొబ్బరికాయ లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో కొబ్బరికాయను కొట్టండి. అలాగే సకల రోగాలు వెంటనే తొలగిపోవాలంటే దేవుని పూజలో నైవేద్యంగా యాపిల్ పండును నివేదించండి. బయట కొన్న ఆహారాన్ని అలాగే నిల్వ ఉన్న పదార్థాలను దేవునికి నైవేద్యంగా పెట్టకూడదు. అలాగే దేవునికి సమర్పించే పుష్పాలు కూడా చాలా ముఖ్యమైనవి. మీ కుటుంబంలో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలగాలంటే తమలపాకుతో కానీ గులాబీ పూలతో కానీ లక్ష్మీదేవిని పూజించండి. అలాగే మందార పూలతో గణపతిని మరియు దుర్గాదేవిని పూజిస్తే ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది. అలాగే విరజాజి పూలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే దీర్ఘాయుష్యు కలుగుతుంది. అలాగే పారిజాత పూలతో విష్ణుమూర్తిని పూజిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఇక ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని గన్నేరు పూలతో పూజించండి. అలాగే బిల్వపత్రాలతో శివుడిని పూజిస్తే 3 జన్మల పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయట. అయితే మనలో కొంతమంది నైవేద్యం తయారు చేసిన తరువాత దేవుని పూజ కోసం కొంత పక్కన పెడతారు. కానీ అలా అస్సలు చేయకూడదు. మీరు వండిన పదార్థాన్ని మొత్తం దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు వివాహంలో ఆటంకాలు ఎదురవుతుంటే పూజలో దేవునికి నైవేద్యంగా సపోటా పండును నివేదించండి. సత్వరమే వివాహ యోగం కలుగుతుంది. అలాగే శని దోషాలతో బాధపడేవారు నేరేడు పండును నివేదించండి. జాతకంలో ఉన్న సమస్త దోషాలు తొలగిపోతాయి. ఇక ఎవరైతే తులసి కోటను పూజిస్తారో తులసిమ్మకు కూడా ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి. తులసి కోటలో దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కలను నివేదించండి. కానీ ప్రతి శుక్రవారం తులసి కోటలో కొన్ని పచ్చిపాలు పోసి తులసమ్మకు నమస్కారం చేసుకుంటే ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నానబెట్టిన శనగలు సమర్పించండి. సత్వరమే మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే విపరీతమైన నరదిష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు దుర్గాదేవిని పూజించి అమ్మవారికి నైవేద్యంగా పులిహోరాను నివేదించండి. అమ్మవారి చల్లటి చూపు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక కుజదోషాలతో బాధపడేవారు వివాహ ప్రయత్నాలు చేసేవారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించి పాలు తేనె నివేదించండి. ఇక మీ పిల్లలు బాగా చదవాలంటే చదువులో మంచి మార్కులు రావాలన్నా తెలివితేటలు విద్యాబుద్ధులు పెరగాలన్నా సరస్వతీదేవికి దద్దోజనం నివేదించి పూజ చేయండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. మంచి ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే సీతారాములను పూజించి వడపప్పు పానకం నివేదించండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. ఈ విధంగా దేవుడిని పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.